ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి, జై సుదర్శన్ భగవాన్‌కి, జై వామనదేవ్‌కి, జై పంచతత్వాకి, జై జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతితపావన్ జయపతాక స్వామి మహారాజ్‌కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పునఃప్లావయత్ యత్కృపాతమహం వందే శ్రీగురుదేవం శ్రీ చైతన్య. ఇప్పుడు ఈరోజు మనం 12వ అధ్యాయంలో 10, 11, 12 3 శ్లోకాలు చూద్దామండి. అందరూ మ్యూట్‌లో ఉండండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది మాతాజీ సెంటర్ వీడియోస్. ఈరోజు మనం 12వ అధ్యాయం 10, 11, 12 శ్లోకాలు చూద్దాం. నేను ఆల్రెడీ 12వ అధ్యాయం నుండి 8, 9 శ్లోకాలు చూశారు కదండి. దానిలో ఏం చెప్తున్నారు? భగవంతుడు శుద్ధ భక్తి గురించి చెప్తున్నారు. ఫస్ట్ మనం 10, 11, 12 శ్లోకాలు చూసి అప్పుడు ఎక్స్‌ప్లనేషన్‌కి వెళ్దాం. 10వ శ్లోకం. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని పొందగలవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచ్చాంతిరనంతరం. భావము. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనము నందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కానీ త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మ ఫలత్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనట్టిది. ఈరోజు మనం ఈ 3 శ్లోకాలు చూద్దామండి. ఈ 3 శ్లోకాల్లో చూసే ముందు ఒక్కసారి 8, 9 శ్లోకాల భావం ఒకసారి చదువుదాం. 8వ శ్లోకం భావము. దేవదేవుడనైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. 9వ శ్లోకం భావము. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును. ఇక్కడ చూస్తే ఈ 8, 9, 10, 11, 12 ఈ 5 శ్లోకాలు ఒకదానికి ఒకటి లింక్ ఉన్న శ్లోకాలండి.
ఇప్పుడు 8, 9 శ్లోకాల్లో చూస్తే, ఎనిమిదో శ్లోకంలో ప్రతి శ్లోకంలో భగవంతుడు ఏం చేయాలో చెప్తున్నారు. ఒకవేళ చేస్తే దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏంటి? ఆ రకంగా చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట. ఇప్పుడు 8వ శ్లోకం చూస్తే అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారండి? నీ మనస్సుని, బుద్ధిని కూడా నా యందే సంలగ్నం చెయ్యి. అప్పుడు నువ్వు నన్ను పొందగలుగుతావు అని భగవంతుడు ఖచ్చితంగా నిస్సంశయముగా పొందుతావు అని చెప్తున్నారు. తర్వాత 9వ శ్లోకంలో ఏం జెప్తున్నారు? ఒకవేళ నువ్వలా నీ మనస్సును, బుద్ధిని నా యందు లగ్నం చెయ్యలేకపోతే అప్పుడేం చేయాలి? నా కోసం ఆహ్, భక్తి యోగానికి సంబంధించిన విధి విధానాల్ని అన్నిటిని ఫాలో అవ్వు. అలా చేస్తే అప్పుడేమవుతుందంటే మనం భక్తి యోగానికి సంబంధించిన ఆ రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని అన్నిటిని ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుంది? మనం భగవంతుడిని పొందాలి అనే కోరిక మనలో డెవలప్ అవుతుందనమాట. మనలో భక్తి లేదు. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన శ్లోకంలో ఏంటంటే బుద్ధిని, మనస్సుని మనం ఎప్పుడు మనస్సు, బుద్ధిని భగవంతుడి మీద పెడతాం. ఆల్రెడీ మనకి భగవంతుడి ఇంపార్టెన్స్ తెలుసు. తర్వాత మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ తెలుసు. మనం ఎందుకు ఇక్కడికొచ్చాము, అన్నీ మనకి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉందనమాట ఆ స్టేజ్‌లో. మనం ఏం చేయాలి? మనకి భగవంతుడి పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి ఆల్రెడీ తెలుసు. భగవంతుడికి చక్కగా సేవ చేయాలి. ఏంటంటే భగవంతుడి ప్రీత్యర్థం మనం సేవ చేయాలి అనే విషయం ఈ స్టేజ్‌లో అంటే ఫస్ట్ స్టేజ్‌లో అది ప్యూర్ భక్తి అన్నమాట. శుద్ధ భక్తి. ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి ఆ స్టేజ్ అలా అది భక్తి ప్రాసెస్. శుద్ధ భక్తి ప్రాసెస్. నెక్స్ట్ నైన్త్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సాధన భక్తి గురించి చెప్తున్నారనమాట. ఒకవేళ నువ్వు ఆల్రెడీ నీకు నా మీద అంటే భక్తి, ప్రేమ అలాంటివి లేకపోతే ఒక పని చెయి. భక్తి యోగంలో ఏవేవైతే ఉన్నాయో, ఏ విధి విధానాలైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చక్కగా ఫాలో అవ్వు. అయితే అప్పుడు నన్ను పొందాలి అనే కోరిక నీలో డెవలప్ అవుతుంది. వృద్ధి చెందుతుంది. కోరికను వృద్ధి చేసుకొనుము అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఇది సాధన భక్తి అన్నమాట. మనందరం ఫాలో అవుతున్నాము ఈ సాధన భక్తిని. తర్వాత ఇంకా నెక్స్ట్ అది కూడా చేయలేకపోతే 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఒకవేళ ఆ విధి విధానాలన్నీ నువ్వు ఫాలో అవ్వలేకపోతే అప్పుడేం చేయమని చెప్తున్నారు? నువ్వే కర్మలైతే చేస్తారో మనందరం ఏ కర్మలైతే చేస్తామో అవన్నీ కూడా కృష్ణ కర్మలు అయ్యేటట్టు చూసుకోవాలి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మననురించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఒకవేళ భక్తి యోగంలో ఉండే విధి విధానాల్ని నువ్వు ఫాలో అవ్వలేకపోతే, నువ్వు నా కోసం కర్మలు చెయ్యి. అలా చేయడం వల్ల నీకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి? పూర్ణత్వ స్థితిని పొందుతావు అని అంటున్నారు. పూర్ణత్వ స్థితి అంటే ఏంటంటే హైయెస్ట్ పెర్ఫెక్షన్. అదే పూర్ణ స్థితి అంటే ఏంటి? భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం, కృష్ణ కృష్ణుడికి భక్తి చేయడం. అదనమాట పూర్ణత్వ స్థితి. ఆ స్థితికి మనం చేరుకుంటాం. అంటే ముందు చెప్పిన 2 స్టేజెస్‌లో 8, 9 శ్లోకాల్లో ఏవైతే చెప్పారో ఆ స్టేజ్‌కి మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఇలా కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేయడం వల్ల. అయితే కృష్ణ సంబంధ కర్మలు ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ కృష్ణుడికి కర్మలు చేయడం అంటే మనం ఆల్రెడీ మనం లాస్ట్ శ్లోకంలో ఇంతకుముందు మన శ్లోకంలో చెప్పుకున్నాం. 11వ అధ్యాయము 55వ శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నారండి? మత్కర్మ కృణ్ మత్పరమః మత్పరమో నెక్స్ట్ నిర్వైరః చెప్పారు. నెక్స్ట్ సంఘవర్జితః చెప్పారు. మద్భక్తః ఈ 5 పాయింట్స్ చెప్పారన్నమాట. ఆ శ్లోకం ఏంటంటే 11వ అధ్యాయంలో 55వ శ్లోకం. మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః నిర్వైరః ఈ 5 పాయింట్స్ చెప్పారు. అలా చేస్తే ఏమవుతుంది? మనం భగవంతుడిని పొందుతాము అని భగవంతుడు క్లియర్‌గా చెప్తున్నారనమాట. నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. మాం ఏతి నన్ను తప్పకుండా పొందుతావు అని భగవంతుడు చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. ఏంటండి మత్కర్మ నా కోసం కర్మలు చెయ్యి. తర్వాత మత్పరమ నన్ను పరమగతిగా నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్‌దేంటి మత్కర్మ, మత్పరము, మద్భక్తః నా భక్తుడవవు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా నిర్వైరః సర్వభూతేషు అన్ని అన్ని జీవుల పట్ల మనకి మిత్రత్వము అనేది ఉండాలి. శత్రుత్వము ఉండకూడదు. వైరము అంటే శత్రుత్వము, నిర్వైరః అంటే
శత్రుత్వము కాదు. మిత్రత్వం అన్నమాట. మనకి అందరిని మనం మన మన వెల్ విషర్స్ లాగా చూడాలి. అందరికి మంచి జరగాలని మనం కోరుకోవాలన్నమాట. అది నిర్వైరః. నెక్స్ట్ సంఘవర్జితః. సంఘవర్జితః అనవసరమైన అటాచ్‌మెంట్‌లు అంటే కామ్య కర్మల పట్ల కానీ, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించాలి అని ఇలాంటి వాటి పట్ల మనకి ఎలాంటి అటాచ్‌మెంట్ ఉండకూడదు. బాడీలీ రిలేషన్స్‌తో ఎలాంటి అటాచ్‌మెంట్స్ ఉండకూడదన్నమాట. ఈ 5 ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో అప్పుడు కృష్ణుడిని మనం చేరుకోగలుగుతాము అని కృష్ణుడు 11వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఇక్కడ మనకి ఈ 10వ శ్లోకంలో భగవంతుడు ఒకవేళ నువ్వు విధి విధానాల్ని ఫాలో అవ్వలేకపోతే నాకు సంబంధించిన కర్మలు చెయ్యి అని అంటున్నారు. అవేంటి? అలా చేస్తే నువ్వు నన్ను పొందుతావు అని అంటున్నారు గదా! అది ఎక్కడ చెప్పారు అంటే 11వ అధ్యాయంలో ఆల్రెడీ మనకి భగవంతుడు చెప్పడం అనేది జరిగిందనమాట. ఏమేం చేయాలో అదంతా చెప్పారు. అయితే ఇంకా ఏం చేయాలి? అంటే కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేయాలి అని చెప్తున్నారు. కృష్ణుడికి భక్తి చేయాలంటున్నారు. కృష్ణుడినే పరమగతిగా పొందాలి అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా అనవసరమైన అటాచ్‌మెంట్స్ ఉండకూడదు. ఎవరితో మనకి శత్రుత్వం అనేది భక్తులకి ఉండకూడదు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు గదా! అయితే అవన్నీ ఇంకా డీటెయిల్డ్‌గా ప్రభుపాదుల వారు మనకు భాష్యంలో చెప్తున్నారనమాట. అవేంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం విధి విధానాల్ని, వాటిలిని రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని సాధన భక్తి ప్రాపర్‌గా చేయలేమో, మనం ఆ సాధన భక్తి చేయడానికి లేకపోతే కృష్ణుడిని మనం పొందడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రభుపాదుల వారు పర్పట్లో భాష్యంలో చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ కొంతమంది ఈ విధి విధానాల్ని ఫాలో అయ్యని వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఈ కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన వంతు సపోర్ట్ అనేది మనం ఇవ్వాలనమాట. ఇప్పుడు శుద్ధ భక్తులున్నారు. చాలా మంది ప్రభుపాదులున్నారు. ఉండేవారు ఒక టైంలో. నెక్స్ట్ ఆయన శిష్యులందరూ ఇప్పుడు చాలా మందున్నారు. వాళ్ళందరికీ మన వంతు సాయంగా మనం ఇవ్వాలి. సపోజ్ ఎవరైనా ఆహ్ ఇప్పుడు ఏది రన్ అవ్వాలన్నా ఇప్పుడు సపోజ్ మనకి ఒక బిజినెస్ పెట్టామనుకోండి. ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే ఏముండాలి? ఫస్ట్ మన దగ్గర పెట్టుబడి పెట్టాలి. తర్వాత దానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలనమాట. ఎంప్లాయీస్ ఉండాలి. తర్వాత ఎక్కడైనా ఒక పెద్ద బిల్డింగ్ పెట్టుకోవాలి. తర్వాత దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాలనమాట. అప్పుడే మనం స్థాపించిన ఆ సంస్థ అనేది కరెక్ట్‌గా రన్ అవుతుంది. లేకపోతే ఆ వ్యాపారంలో మనకి సపోర్ట్‌గా లేకపోతే ఆ వ్యాపారాన్ని మనం ప్రతిసారి అన్ని విషయాలు మనం దగ్గరుండి చూసుకోలేం కాబట్టి, అన్నీ మనమే చేసేయలేం కాబట్టి, మన కింద సపోర్ట్‌గా కొంతమంది వర్కర్స్ ఉండాలి. ఇలా ఎన్నో ఉంటేనే ఒక వ్యాపారం అనేది ఏ రకంగా అయితే స్మూత్‌గా రన్ అవుతుందో, అలాగే భక్తిలో కూడా అంతే అన్నమాట. మనం భక్తిలో అంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మనం బాగా స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ మందికి చేరేటట్టు చేయాలి అనంటే, మనకు కూడా చాలా డబ్బులు అవసరము. అంతే కదండీ! ఒక టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. భక్తులందరూ అక్కడికొచ్చి మాట్లాడాలి, డిస్కస్ చేసుకోవాలి, లేకపోతే ప్రవచనాలు వినాలి అనంటే మనకంటూ అంటే ప్లేస్‌కంటూ అది అంతా ప్రచారం చేయడానికి మనకి చాలా రకాల రిసోర్సెస్ అవసరం అన్నమాట. అలాంటి వాటిల్లో మనకి ఒక ఒక టెంపుల్ ఉండాలి. టెంపుల్ ఉంటేనే మందిరం ఉంటేనే కదండీ! డివోటీస్ అందరూ భక్తులందరూ వచ్చి అక్కడ కూర్చొని ఆహ్, ఆహ్, ఈ భగవంతుడికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన ఆ విషయాలన్నీ మనం చర్చించుకోగలుగుతాము. ఆయన లీలల గురించి మాట్లాడుకుంటాము. ఆయనకు సంబంధించిన శాస్త్రాలవి చదువుతాము. ఇవన్నీ చేయగలుగుతాము. ఇంకా అంతే కాకుండా ఇంకా టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌కి డబ్బులవన్నీ అవసరం అన్నమాట. అయితే ఇక్కడ 2 విషయాలు. ముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆ వ్యాపారం విషయంలో ఏంటంటే, ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి, ఒక మనిషికి, ఒక ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి మాత్రమే అది హెల్ప్ అవుతుందనమాట. అది భౌతికం అవుతుంది. ఇక్కడ కృష్ణుడికి ఎలాంటి యూజ్ లేదు. అలా కాకుండా మనం సెకండ్ దానిలో చూసుకుంటే, మనం సెకండ్ దానిలో ఏం చెప్తున్నాము? ఒక మందిరం నిర్మించాలి. ఆ మందిరంలో భక్తులందరిని ఆహ్వానించాలి. అక్కడ భగవంతుడికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకోవాలి. అందరూ కలిసి ప్రసాదం తినాలి. రెండిట్లో కామన్‌గా ఉన్నది ఒకటనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి భౌతికం, ఇంకోటి ఆధ్యాత్మికం తేడా. ఇంకొకటి కామన్‌గా ఉన్న విషయాలేంటి అంటే రెండిటికి కూడా స్థలం అవసరము, పెట్టుబడి అవసరము. తర్వాత దానిలో పనిచేసే చాలా మంది అవసరము. తర్వాత దానికి ఒక మనం ఏదో ఒకటి ఈరోజు ఒక దగ్గర ఎక్కడో దగ్గర నా ఇంట్లో పెట్టేసుకొని మనం ఏదో క్లాసులు చెప్పేస్తామంటే అలా కాదు కదా! అందరూ కామన్‌గా ఒక ప్లేస్‌కి వచ్చి చర్చించుకొని అవన్నీ జరగాలి అంటే దానికి మంచి
గవర్నమెంట్‌తో అప్రూవ్ అయిన ఒక ఆర్గనైజేషన్ ఉండాలనమాట. ఒక సంస్థలాగా ఉండాలి. అంతేగాని మనం ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఇంకో చోట అలా పెట్టేది కాదిది. ఇవన్నీ వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఈ భగవంతుడికి సంబంధించిన మందిరం కానివ్వండి, ఏదైనా సరే మనకి పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్ అవన్నీ ఉండాలనమాట. ఇవన్నీ జరగాలి అంటే మనకి డబ్బులు చాలా అవసరం అన్నమాట. అప్పుడు ఈ కృష్ణ కర్మలో అనేది ఎక్కడ వస్తుంది అనంటే, ఎవరైతే బాగా అంటే ఈ బాగా ధనవంతులు వాళ్ళున్నారో, వాళ్ళకి డబ్బులు పెట్టే స్తోమత ఉంటే, ప్రభుపాదులు వారేం చెప్తున్నారంటే, వాళ్ళకున్న ఆ డబ్బుని భగవంతుడి మందిరం నిర్మించడానికి, లేకపోతే ఈ శాస్త్రాలన్నిటిని ప్రింట్ చేయడానికి, మనం బుక్స్ ప్రింటింగ్ అవి జరుగుతూ ఉంటాయి కదా! వాటికి ఉపయోగించాలి. లేకపోతే వాళ్ళకున్న ఒకవేళ సపోజ్ వాళ్ళకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోండి. రాజకీయంగా వాళ్ళకేమైనా పలుకుబడి అలాంటివేవైనా ఉంటే, ఆ సంస్థని స్థాపించేటప్పుడు ఎన్నో ఉంటాయి కదండీ! ఎన్నో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చాలా ఉంటాయి. చుట్టుపక్కల లోకల్‌గా ఉండే వాళ్ళతో రౌడీలుంటారు. లేకపోతే ఎవరో వేరు 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 బ్యాక్‌గ్రౌండ్స్‌తో ఉండే వాళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళందరిని డీల్ చేయడానికి ఇలాంటి వాళ్ళకి ఒకవేళ మనకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అది కూడా మన కృష్ణ భక్తిలో లేకపోతే కృష్ణుడి సేవలో మనం వాడాలనమాట. ఇలా తర్వాత మన దగ్గర ప్రభుపాదుల వారికి ఆయన గురువుగారు ఒక సూచన ఇచ్చారు గదా! మీ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ డబ్బులుంటాయో అప్పుడు ఏం చేయమన్నారు? బుక్స్ ప్రింట్ చేయమన్నారు. మనకు కూడా అది అప్లికేబుల్ అనమాట. మన పరంపరలో మన గురువుకి వాళ్ళ గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళెంత సీరియస్‌గా తీసుకుంటారో అవన్నీ కూడా మనకు కూడా అప్లికేబుల్ అనమాట. మన గురువు యొక్క ఇప్పుడు సపోజ్ జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ ఉన్నారనుకోండి. ఆయనేం చేస్తారండి, ఆయన ఎప్పుడూ చాలా సార్లు ఆయన ఈ మాట చెప్తారనమాట. ఆహ్, చాలా సార్లు ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా చాలా సార్లు ఆయన శిష్యులతో జెప్పారు. ఇప్పుడు జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ ఆయన లెక్చర్స్‌లో చాలా సార్లు మెన్షన్ చేస్తారు. ఏమని? నా గురువు నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వడానికి మీ అందరి కోఆపరేషన్, మీ అందరి సహాయ సహకారాలు నాకు అవసరము. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అని చాలా సార్లు చెప్తూ ఉంటారనమాట జయప్రతాక్ స్వామి గురు మహారాజ్. ఎందుకు అంటే మనందరిని కూడా చాలా మోటివేట్ చేసి భక్తిలో ముందుకు తీసుకొని వెళ్ళడానికనమాట. అంటే మనకున్న ఏ సోర్స్ అయినా సరే, మనకి ఎలాంటి కెపాసిటీ ఉన్నా, ఎలాంటి టాలెంట్ ఉన్నా కొంతమంది బాగా ఆహ్, పిక్చర్స్ అవి డ్రా చేయగలుగుతారు. వాళ్ళకి తీసుకొనెళ్ళి నువ్వు కూర్చొని చాంటింగ్ చెయ్యి అంటే వాళ్ళు చేయలేకపోవచ్చు. లేకపోతే భాగవతం బుక్ ఇచ్చి చదువు, భగవద్గీత చదువు అనంటే వాళ్ళు చదవలేకపోవచ్చు. కాకపోతే వాళ్ళకున్న స్కిల్ ఏంటంటే బాగా డ్రాయింగ్ చేయడం అన్నమాట. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మనకి బుక్స్ ప్రింట్ చేసేటప్పుడు చాలా మంచి మంచి పిక్చర్స్ అవి మనం కృష్ణ పిక్చర్స్ అవి వేస్తూ ఉంటాం. కృష్ణ పిక్చర్స్ అవి ప్రింట్ చేస్తూ ఉంటాం కదా! ఈ వీళ్ళకి ఎలాగో ఆల్రెడీ వాళ్ళకి ఆ డ్రాయింగ్ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మంచి మంచి పిక్చర్స్ వేయించి అవన్నీ బుక్స్‌లో ప్రింట్ చేయొచ్చు. లేకపోతే క్యాలెండర్స్ అవి మనం ఇస్కాన్‌లో ఇస్తూ ఉంటారు. అలాంటి వాటికి వాళ్ళ టాలెంట్ వాడొచ్చు. ఇలా ఏంటంటే మనలో కొంతమంది వంట చాలా చేస్తారనమాట. ఇంకా వాళ్ళు ఏది చేసినా అమృతంలాగా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే భగవంతుడికి రకరకాల నైవేద్యాలు ఇప్పుడు రాధారాణి కృష్ణుడికి రిపీట్ చేయకుండా వంటలు చేసేది అని మనం వింటున్నాం కదా! అలాగే వీళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళకున్న ఆ వంటలో ఉన్న టాలెంట్‌ని రకరకాల ఐటెమ్స్ కృష్ణకి తయారు చేసి కొత్త కొత్తవి నేర్చుకుంటూ, కృష్ణుడికి తయారు చేసే విధంగా వాడుకోవాలనమాట. అలా అని చెప్పి అయితే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారనమాట. ఎలా అంటే సరే ఇప్పుడు ఈ టాలెంట్స్ అన్నీ కొంతమందికి డ్రాయింగ్ వేసే టాలెంట్ ఉంది. కొంతమంది బాగా కుకింగ్ చేస్తారు. కొంతమందికేమో బాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతారు. కొంతమందికి బాగా హ్మ్. మాట్లాడే చాలా చక్కగా ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారనమాట. అలా వాక్చాతుర్యం ఉంటుంది. అది కూడా కృష్ణుడి సేవలో వాడాలనమాట. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని పొగిడి, ఎవరో ఒకళ్ళ ఇగోని మనం సాటిస్ఫై చేసిన బదులు, మనకున్న వాక్చాతుర్యాన్ని మనం కృష్ణుడి సేవలో, లేకపోతే భగవంతుడి యొక్క భక్తుల్ని గ్లోరిఫై చేయడంలో వాడామనుకోండి, అది మంచిదనమాట. అయితే కొంతమంది ఆలోచిస్తారు, వీళ్ళలో ఒక్కొక్కళ్ళలో ఒక్కో టాలెంట్ ఉంది. నాకే టాలెంట్ లేదు. మరి నేనెలా భక్తి చేయాలి? అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఒకసారి భక్తి వినోద్ స్వామి మహారాజ్ ఆయన లెక్చర్‌లో చెప్పారనమాట. మనకి ఎలాంటి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. ఒకే ఒక్కటి మాత్రం ఎప్పుడు మనం సజీవంగా ఉంచుకోవాలి. అదేంటి అంటే భగవంతుడికి సేవ చేయాలి అనే కోరిక. ఆ కోరిక ఎప్పుడైతే సజీవంగా ఉంటుందో మనకి ఏ టాలెంట్ లేకపోయినా సరే
మనం భగవంతుడి దగ్గరికి మనం చేరుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే ఆ కోరిక ఉంది. ఆ కోరికని మనం ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ రోజు నేను కూర్చొని ఇప్పుడు నిజంగా మనకి హోల్ హార్టెడ్‌గా భగవంతుడికి సేవ చేయాలి అంటే అని మనకి మనస్ఫూర్తిగా ఉంటే 100% అప్పుడు మనం ఏంటంటే ఖాళీగా కూర్చోలేము. భగవంతుడికి సేవ చేయకుండా బద్ధకంగా అలా కూర్చోలేమనమాట. ఆటోమేటిక్‌గా మనం భగవంతుడికి సేవ చేస్తూనే ఉంటాం. ఏది చేసినా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటామనమాట. అంటే ఏంటి అది డిజైర్ అనేది ఆ కోరిక అనేది జస్ట్ ఎక్స్‌టర్నల్ కాదు. ఊరికే మనం అందరి ముందు చెప్పుకొని షో ఆఫ్ చూపించడానికి కాదు. చూడు నాకెంత కోరిక ఉందో భగవంతుడికి సేవ చేయడానికి అలా చెప్పుకోవడానికి కాదు. నిజంగా మనకు కోరిక ఉంటే మనం ఐడిల్‌గా ఉండలేమనమాట. ఖాళీగా ఉండలేము. ఎలాగో ఒకలా భగవంతుడిని సాటిస్ఫై చేయాలి అని మనం ఎప్పుడూ స్ట్రాంగ్ డిజైర్ అనేది మనకుంటుంది. స్ట్రాంగ్ డిజైర్ ఉంటే అది మనం చేసే కర్మల్లో కనిపిస్తూ ఉంటుందనమాట. ఆహ్, కూర్చొని ఉండలేము. ఖాళీగా కూడా ఉండలేము. అలా ఏంటంటే ఆ మహారాజా ఎగ్జాంపుల్ ఆ రకంగా చెప్పారనమాట. మనకి ఏ టాలెంట్ లేకపోయినా పర్వాలేదు. భగవంతుడిని తృప్తిపరచాలి, భగవంతుడిని హ్యాపీగా ఉంచాలి అని మనం ఆహ్, ఆహ్, అని మనం ఆ కోరికతో మనం ఎప్పుడైతే ఉంటామో, భగవంతుడు మనకు ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారనమాట. ఎంత వరకు ఇస్తారంటే, ఇంకా మనం డ్రైన్ అయిపోతదనమాట మన ఎనర్జీ. ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోతున్నా, మళ్ళీ అవసరాన్ని బట్టి ఆ సర్వీస్‌కి, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోవడం అంటే తగ్గిపోవడం అనమాట. ఎంత సేవ చేయడానికి మనకెంత ఎనర్జీ కావాలో అంత భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. ఈ రకంగా ఏమవుతుంది మనకి ఫస్ట్ స్టేజ్‌లో అయితే శుద్ధ భక్తి. సెకండ్ స్టేజ్‌లో జస్ట్ సాధన భక్తి గురించి చెప్పారు. ఓకే. అది కూడా ఆహ్, మా వల్ల కాదు అనంటే థర్డ్ స్టేజ్‌లో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు కర్మలు చెయ్యి అని చెప్తున్నారు. అది మనకి ఇష్టమా, కష్టమా కాదు. జస్ట్ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్. కొంతమంది ఏంటి వాళ్ళకి చాంటింగ్ చేయడం ఇష్టం ఉండదు. క్లాసులు వినడం ఇష్టం ఉండదు. తర్వాత బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. కానీ కొన్ని ఇష్టం ఉంటాయి వాళ్ళకి. ఎలాంటివంటే ఏం ఇప్పుడు ఏమైనా మందిరానికొస్తారు. వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు మనకి గోవిందా స్టాల్ అని అలా జనరల్‌గా మన ఇస్కాన్ టెంపుల్స్‌లో లేకపోతే ఇస్కాన్ సెంటర్‌లో ఆటిల్లో పెడుతూ ఉంటాం. వాళ్ళకి బాగా కుకింగ్ వచ్చిందనుకోండి, వాళ్ళేం చేస్తారు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అవి ఫాలో అవుతూ ఉంటే 100% కాకపోయినా అంటే ఇష్టంతో కాదు. జస్ట్ ఏదో అలా ఫాలో అవుతున్నారనమాట. కాకపోతే వాళ్ళకున్న టాలెంట్‌ని 10 మందికి చూపించుకోవడానికైనా వాళ్ళు ఆహ్, మందిరానికొచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. డెకరేషన్ అని, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ వంట చేసి అన్ని టేబుల్స్ మీద అరేంజ్ చేయాలనుకోండి. గోవిందా స్టాల్ వాటిల్లో అరేంజ్‌మెంట్ చేయడము, లేకపోతే బుక్స్ అన్నీ అరేంజ్ చేయడము. ఇలా ఏదో ఒకటనమాట చిన్న చిన్నవి. అలాంటివన్నీ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి బేసిక్‌గా ఏంటంటే, వేరే వాళ్ళకి సేవ చేయడం అంటే ఇష్టం. అది డివోటీ అవ్వనివ్వండి, నాన్ డివోటీ అవ్వనివ్వండి. ఎవరికైనా సరే ఏదో ఒక రకంగా వాళ్ళు ఏదో చిన్న హెల్ప్ చేయాలి అని అనుకుంటారు. అవన్నీ అన్నమాట కృష్ణ కర్మలు. వీటిల్లో భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే జస్ట్ చెయ్యాలి. మామూలుగా చేసేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా రకరకాలైన కృష్ణ కర్మల గురించి ప్రభుపాదులు వారు చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఎప్పుడైతే ఈ రకంగా మనం సాధన భక్తి కాకపోయినా, వేరే వాళ్ళు చేసే భక్తులకి మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తూ ఉంటామో, వాళ్ళ అసోసియేషన్ వల్ల, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల డొనేషన్‌లవి ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్లోగా మనం ఆ భగవత్ ప్రేమ స్థాయికి చేరుకుంటామనమాట. దాన్ని మనకి భావనలో లాస్ట్ లైన్‌లో చెప్పారు కదా! పూర్ణత్వ స్థితిని పొందగలవు అని భగవంతుడు చెప్తున్నారు కదా! ఆ పూర్ణత్వ స్థితి అనేది ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రేమ స్థాయికి చేరుకోవడం అనమాట. నెక్స్ట్ ఇది 10వ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో అశక్తోసి అనే వర్డ్ యూజ్ చేశారిక్కడ. అంటే అసమర్థుడు. అసమర్థుడవైనచో సర్వ కర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. ఇక్కడేం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు ఆ రకంగా నాకు సంబంధించిన కర్మలు నువ్వు చేయలేకపోతే ఏం చేస్తావంటే, కర్మ ఫలితాన్ని నువ్వు త్యాగం చేసేయి. నువ్వు చేసిన కర్మలన్నిటిని ఫలితాన్ని నువ్వు నీకు వద్దు, ఏ నాకు వద్దు. వదిలేయి అంతే నువ్వు పట్టించుకోవద్దు దాని గురించి. అంటే ఏంటి? అలా చేయడం వల్ల ఏమవుతుందట ఆత్మ స్థితుడవగుటకు యత్నింపుము అని చెప్తున్నారు. ఆత్మస్థితుడు అవుతాము అని చెప్తున్నారు.
అయితే ఇవి ఎలాంటి కర్మలు? కృష్ణ కర్మలు కాదు. మనం రిజల్ట్ వదిలేయాలి అని అంటున్నారు. అంటే ఏం చేయాలి? దానికేం చెప్తున్నారు? దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాదులు వారి భాష్యంలో ఎలా ఇచ్చారంటే, కొన్ని మనం సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమందేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మంచిగా పుణ్యాత్ములుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఒక మదర్ అవ్వనివ్వండి, లేదా ఫాదర్ అమ్మ కానీ, లేతే ఇంట్లో ఉన్న నాన్న కానివ్వండి, వాళ్ళెలాగా వాళ్ళ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతారంటే, రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనిపిస్తే, వెంటనే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు తీసి నువ్వివ్వు అని పిల్లలతో ఇప్పిస్తూ ఉంటారు. రైట్? లేకపోతే వాళ్ళే ఇస్తారు. అలా. దాన ధర్మాలవి చేయడము, ఎవరైనా ఆకలితో ఉంటే ఏదైనా కొన్ని ట్రస్ట్‌లవి ఉంటాయి కదండీ! అన్నదానం ట్రస్ట్‌లు అలాంటివేవో ఓపెన్ చేసి, ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళందరికీ ఉన్నారో వాళ్ళకి విద్యని దానం చేయడము, లేకపోతే ఈ పుణ్యకార్యాలు చేయడము, అన్నదానం చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. అక్కడ కృష్ణుడికి భక్తి అనేది ఉండదనమాట ఈ స్టేజ్‌లో. ఇక్కడంతా ఏంటంటే జస్ట్ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన వేదాలు వాటిలో అప్రూవ్ చేయబడినవే. ఇదంతా ఊరికే ఏదో వాళ్ళు చేసేయడం అని కాదు. ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పబడ్డాయన్నమాట. కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి పుణ్యము అనేది వస్తుంది. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది కదండీ! ఏడవ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. "ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం" అని. అంటే ఏంటి? జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతి భజంతే భజంతే మాం దృఢవ్రతాః. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆహ్, తేషాం త్వంతగతం పాపం. అంటే ఏంటి? ఎప్పుడైతే మనం చేసిన పాపకర్మలన్నీ తగ్గిపోతాయో, త్వ అంతగతం అన్నీ తగ్గిపోతాయో అప్పుడేమవుతుంది? ఆహ్, తగ్గిపోవడము. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? జనానాం పుణ్యకర్మణాం అంటున్నారు. ఎప్పుడైతే మనం పుణ్యాలు ఎక్కువ చేస్తూ ఉంటామో, తర్వాత తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః ద్వంద్వాలన్నీ పోతాయో, అప్పుడేమవుతుంది? భజంతే మాం దృఢవ్రతాః. అప్పుడు నన్ను దృఢ డిటర్మినేషన్‌తో, దృఢ వ్రతముతో, దృఢ చిత్తముతో నువ్వు నన్ను భజించగలవు అని భగవంతుడు ఆ శ్లోకంలో చెప్తున్నారనమాట. పాపకర్మలు క్షీణించిపోవాలి, పుణ్యకర్మలు మాత్రమే ఉండాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? ద్వంద్వాలనేవి ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం కదా! మన సిట్యుయేషన్‌ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, హ్మ్, అంటే ఈ డిప్లొమసీ అంటారు కదా! ఆహ్, డిప్లొమసీ అంటే ఇప్పుడు అవసరాన్ని బట్టి వాళ్ళు అక్కడ సిట్యుయేషన్‌ని బట్టి మాట్లాడడం, అలా ఉండకూడదనమాట. ఎదురుగా ఒకలా మాట్లాడడం, మళ్ళీ ఇంకొకటి మాట్లాడడం, అలాంటివి చేయకూడదు. లేకపోతే వేరే వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేయడానికో, లేకపోతే వాళ్ళ నుంచి మనకేదైనా అవసరం ఉంటే వాళ్ళకి తగినట్టు మాట్లాడడం, అలా కాదు. ఎప్పుడు భక్తులనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఒకే విధంగా వాళ్ళు మాట్లాడగలగాలనమాట. అయితే ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో, పాపాలు తగ్గిపోవడం, పుణ్యాలు పెరగడం, ద్వంద్వాలనేవి ఉండకూడదో, అప్పుడు దృఢ చిత్తంతో మనం భగవంతుడిని సేవ చేయగలము అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట 7వ అధ్యాయంలో. ఇప్పుడు మనం అయితే దీనికి రిలేటెడ్ ఏంటి ఇప్పుడు మనకు 11వ శ్లోకంలో ఆ పాయింట్ ఎక్కడొచ్చింది అనంటే, ఇక్కడేమంటున్నారు కృష్ణుడు ఏం చెప్తున్నారండి, ఎప్పుడైతే మనం ప్రాసెస్‌ని అంటే విధి విధానాలు ఫాలో అవ్వలేము. తర్వాత కృష్ణ కర్మలు చేయలేము. అప్పుడేం చేయమంటున్నారు? పుణ్యకార్యాలు చేయండి అని చెప్తున్నారు. పుణ్యకార్యాలు చేయడం వల్ల ఏమవుతుంది? పుణ్యం అక్యుములేట్ అవుతుంది. పాపాలు ఆహ్, పుణ్యం అక్యుములేట్ అవ్వడం. ఇప్పుడు మనం ఇందాక ఏడవ అధ్యాయంలో ఉన్న శ్లోకంలో చెప్పుకున్న 3 పాయింట్‌ల్లో సెకండ్‌దేంటంటే పుణ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం భగవంతుడి పట్ల మనకి అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఆ రకంగా ఇక్కడ మనకి స్లోగా ఇమ్మీడియేట్‌గా కాకపోయినా మనం పుణ్యకర్మలు అలా చేస్తూ ఉండడం వల్ల పుణ్యం అక్యుములేట్ చేసుకొని ఒక స్టేజ్‌లో మనం భగవంతుడి పట్ల అట్రాక్షన్ అనేది వస్తుందనమాట. అయితే ఆహ్, ఇక్కడ పుణ్యకర్మలు అంటే ఎన్నో రకాలుగా ఉంటాయన్నమాట. ఎన్నో రకాల యాక్టివిటీస్. ఇప్పుడు మనం కొన్నిసార్లు కొంతమంది ఉంటారు. వాళ్ళకి భక్తి అదంతా ఏమి ఉండదు. కాకపోతే ఒక పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఇష్టం. పేదవాళ్ళకి హాస్పిటల్స్ అవి కట్టించడము, చారిటబుల్ ట్రస్ట్‌లని తర్వాత ఎన్నో రకాల ఆకలిగా ఉండే వాళ్ళతో లేదు అనకుండా వెంటనే
ఆహ్, ఎంత వాళ్ళ దగ్గర ఎంత ఖర్చు పెట్టైనా సరే వేరే వాళ్ళకి మంచి చేయాలి అని చూస్తూ ఉంటారనమాట. వీటన్నిటి వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం రావడం వల్ల అంటే ఇక్కడేంటి వాళ్ళ సెల్ఫ్ కోసం చేయడం లేదు. జస్ట్ వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనే దాంతో చేస్తున్నారు కాబట్టి మనసనేది ప్యూరిఫై అవుతుందనమాట. ఎప్పుడైతే మన మనసు క్లియర్ అవుతూ ఉంటుందో, ఆ అనర్థాలన్నీ పోతూ ఉంటాయో, స్లోగా మనం భగవంతుడి భక్తిలోకి రావడానికి అవకాశాలుంటాయన్నమాట. అప్పుడు మనకి ఎప్పుడైతే మనసు ప్యూరిఫై అవుతుందో, మరిప్పుడు కృష్ణ కాన్షియస్‌నెస్‌లో, ఈ కృష్ణ చైతన్యంలో మనం నేర్చుకున్నదేంటండి, మెయిన్ పాయింట్ ఈ కృష్ణ చైతన్యం అనేది ఏదో జస్ట్ ఏదో ఒక ప్రాసెస్ కాదనమాట. ఎప్పుడైతే మనం నామాన్ని పదే పదే అలాగా మనం భగవంతుడి నామాన్ని మనం తీసుకుంటూ ఉంటామో, హరినామాన్ని జపం చేస్తూ ఉంటామో ఏమవుతుంది? మనసులో ఉండే కల్మషాలు పోయి, మనసు పవిత్రం చెందుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనసు పవిత్రంగా ఉంటుందో, మన ఆలోచనలు కూడా చాలా ఫైన్ చాలా మంచి ఆలోచనలవి వస్తూ ఉంటాయన్నమాట. అలా స్లోగా మనకి కృష్ణ భక్తి అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే, ఇక్కడ భక్తి అనేది ఇనీషియల్ స్టేజ్‌లో ఉండదు. జస్ట్ పుణ్యకార్యాలు చేయాలి. వేరే వాళ్ళకి నా జీవితం హెల్ప్ అవ్వాలి. అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఈ ప్రాసెస్ ద్వారా ఏంటి ఈ ప్రాసెస్ ద్వారా కూడా వాళ్ళకి ఆహ్, హ్మ్, మనసనేది శుద్ధీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే మనసు పవిత్రం చెందుతుందో అప్పుడేంటంటే వాళ్ళకి స్లోగా కృష్ణ భక్తిలోకి రాగలుగుతారనమాట. ఆహ్, అయితే ఇవన్నీ కూడా ఈ పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదాల్లో కూడా చెప్పబడ్డాయి. అంటే ఇవన్నీ వేదాల్లో చెప్పబడినవి కాబట్టి ఇవన్నీ ఆథరైజ్డ్ చేయొచ్చనమాట. ఎలాంటి ప్రాబ్లము ఏం లేదు. అయితే 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆహ్, ఇది 11వ శ్లోకంలో చెప్పారనమాట. 10వ శ్లోకంలో అయితే రూల్స్, రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వలేకపోతే కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేయాలి. అలా చేయడం వల్ల పూర్ణత్వ స్థితి వస్తుంది. స్థితి అంటే భగవంతుడి పట్ల ప్రేమను డెవలప్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ అది కూడా చేయలేం. కృష్ణ కర్మలు ఆహ్, ఆహ్, క వల్ల కాదు అనంటే నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఏ కర్మలైతే నువ్వు చేస్తున్నావో దాని రిజల్ట్‌ని వదిలేయి. అంటే నీకొద్దు ఆ రిజల్ట్. జస్ట్ ఆహ్, కర్మలు జస్ట్ మామూలుగా చేసేయి అంతే. అని చెప్తున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అయితే ఇలాగా మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా కర్మలు చేయడం వల్ల అది కూడా స్లోగా ఈ భక్తి యోగం వైపు అంటే కృష్ణుడి వైపు మనకి అట్రాక్షన్ అనేది పెరుగుతుందనమాట. నెక్స్ట్ 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనము నందు నియుక్తుడవగుము. అయినప్పటికినీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కానీ త్యాగము వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వ కర్మ ఫల త్యాగము ఆ ధ్యానము కన్నను మేలుతరమైనట్టిది. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఒకవేళ కర్మ ఫలితాన్ని నువ్వు త్యాగం చేయలేకపోతే జ్ఞానాన్ని అర్జించుకో. జ్ఞానం సంపాదించుకో అని చెప్తున్నారనమాట. అయితే ఈ జ్ఞానం సంపాదించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి అంటే అది కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా క్లియర్‌గా చెప్పారనమాట. ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి, మనకి భగవంతుడంటే ఏంటి అనే విషయం తెలుస్తుంది. తర్వాత ఈ హ్మ్, అంటే మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? మనకి భగవంతుడికి లింక్ ఏంటి? ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఉందనుకోండి, ఏదో ఒక రోజు మనం ఆలోచిస్తాము. ఎందుకసలు మనం ఇక్కడికొచ్చాము? మన లైఫ్ పర్పస్ ఏంటి? లేకపోతే ఆహ్, ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇవన్నీ ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్నమాట. జ్ఞానం ఉంటే. తర్వాత ప్రభుపాదులు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్‌లేషన్‌లో భావనలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అని అంటున్నారు. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనం క్వెషనింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఏంటి? ఎందుకు ఇదంతా సఫరింగ్? ఎందుకు కొంతమంది బాధపడుతున్నారు? కొంతమందికి అన్నీ ఉన్నాయి. ఏమి చేయకపోయినా సరే వాళ్ళకి జీవితంలో అన్నీ అమర్చి పెట్టి ఉన్నాయి. కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళకి ఏమి ఉండట్లేదు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇలా క్వెషనింగ్ స్టార్ట్ అవుతుందనమాట. ఎప్పుడైతే క్వెషనింగ్ స్టార్ట్ అయ్యి మన శాస్త్రాలవి చదవడం మొదలుపెడతారో, అప్పుడేంటంటే మన ఆత్మ స్థితి ఏంటి? మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? తర్వాత భగవంతుడు అంతవరకు తెలుస్తుందనమాట. క్వెషనింగ్ అనేది వస్తుంది జ్ఞానం ఉన్నప్పుడు.
నెక్స్ట్ స్టేజ్‌లో ఏమంటున్నారు? జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అని అంటున్నారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏంటంటే ధ్యానం అప్పుడు మనకి భగవంతుడు రివీల్ అవుతారనమాట. జ్ఞానం వచ్చింది. దాని మీద మనం నేర్చుకున్న దాని మీద మనం పదే పదే ధ్యానం చేస్తున్నాము. అప్పుడు మనకి అంతే కదండీ! ఇప్పుడు కొంచెం మనం స్టార్ట్ చేస్తే భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. దానివల్ల ఇంకొంచెం ముందుకెళ్తాం. మళ్ళీ దానివల్ల మళ్ళీ మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాం. మళ్ళీ భగవంతుడు మీరు కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏదైనా మనం సేవలు చేసేటప్పుడు అలాంటప్పుడు మనం ఏదైనా ఆహ్, ఈ సేవ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకొకటొస్తే బావుండేది అని మనం అనుకుంటే వెంటనే ఇంకొకటి కూడా భగవంతుడు అరేంజ్ చేస్తారనమాట. అంటే మనం ఎంత ముందుకు వెళ్ళడానికి చూస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకు అన్ని రకాల మన చుట్టుపక్కల అన్ని అవకాశాలని సృష్టిస్తూ ఉంటాడనమాట. తీసుకుంటామా? తీసుకోమా? మనం గ్రో అవుతామా? లేదా? అనేది మన దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం తీసుకోగలుగుతామా? లేదా? అని. కాకపోతే ఏంటంటే భగవంతుడైతే అవకాశాలన్నీ ఇస్తూ ఉంటాడు. అంటే జ్ఞానం స్టేజ్‌లో ఏంటంటే మన నిజస్థితి ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. శాస్త్రాలు అవన్నీ అధ్యయనం చేస్తాం కాబట్టి. ఇక్కడ జ్ఞానం కంటే ధ్యానం గొప్పదంటున్నారు. ధ్యానం అంటే మనం దేని మీద చేస్తాం? మనకి ఒక ఎక్స్‌టర్నల్ ఒక ఎనర్జీ ఉంది. మనల్ని డ్రైవ్ చేసే ఆ ఫోర్స్ ఉంది అనేది మనకు తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మనం శాస్త్రాలవి చదువుతామో, అప్పుడు భగవంతుడి పట్ల మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంటే ఈ ధ్యాన ప్రాసెస్‌లో మనకేం తెలుస్తుందంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఈ ధ్యానం కంటే త్యాగం గొప్పది అని అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు చాలా మందికి తెలుసు. ఇండియాలో ఎస్పెషల్లీ మనకి భారతదేశంలో తీసుకుంటే చాలా మందికి భగవంతుడి గురించి తెలుసు. కొంతమంది నాస్తికులుంటారు కానీ ఎక్కువ మంది భగవంతుడికి అంటే బయటకి ఈ రోజుల్లో ఫ్యాషన్ కూడా అయిపోయిందండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని అంటారు. అలా చెప్పుకోవడం వాళ్ళకి అదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట. కానీ ఇంటర్నల్‌గా వాళ్ళకి భగవంతుడి మీద భక్తి అనేది ఉంటది. భక్తి లేకపోయినా కనీసం భయమైనా ఉంటుందనమాట. టైమొచ్చినప్పుడు తట్టుకోలేరు. ఏదైనా కష్టం వస్తే మళ్ళీ వెంటనే దేవుడి దగ్గరికి పరిగెత్తుతారనమాట. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే బయటకి ఏదో నాస్తికుల్లాగా చూపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే షో ఆఫ్ అన్నమాట అందరి ముందు. ఈ రోజుల్లో ఏంటంటే నాస్తికులని చెప్పుకోవడం గ్రేట్. నేను దేవుడిని నమ్మను. నేను మంచిదాన్ని కాబట్టి నాకంతా మంచే జరుగుతుంది. ఎందుకు నేను దేవుడిని నమ్మాలి? ఈ రకంగా వితండవాదం చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ లోపల మాత్రం వాళ్ళకి ఇంటర్నల్‌గా భయం ఉంటుంది. దేవుడంటే భక్తి, భయం 2 ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ ఒకసారి మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒక అపార్ట్‌మెంట్‌లో అపార్ట్‌మెంట్‌లో ఆల్రెడీ ఒక మాతాజీ ఉంటున్నారు. అందుకే డోర్ టు డోర్ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసామనమాట. ప్రతి ఇంటికి వెళ్లి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. అయితే అందులో ఒక అమ్మాయి వచ్చింది. అన్‌మ్యారీడ్. ఆ అమ్మాయికి వివాహం ఏం జరగలేదు. ఒక్కటే ఉంటుందనమాట ఆ ఇంట్లో. అయితే ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత మేము భగవద్గీత బుక్ చూపిచ్చి "నువ్వేం చేస్తున్నావు? స్టూడెంట్‌వా? లేకపోతే జాబా?" అని అడిగాము. ఆ అమ్మాయి జాబ్ చేస్తున్నానని చెప్పింది. అయితే నువ్వు చాలా ఐటీ జాబ్ అనమాట. సో, నువ్వు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావు గదా! జనరల్‌గా ఇది కామన్. సో, నువ్వు భగవద్గీత చదివితే అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ మేము యూజువల్‌గా భగవద్గీతలో కొన్ని పాయింట్స్ తీసుకొని వాళ్ళకి చెప్తామనమాట. ఈ అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి, ఆ అమ్మాయికేంటంటే ఈ బుక్ నీకోసమే. మనం జనరల్‌గా జాబ్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఫేస్ చేయాలంటే భగవద్గీత మనం చదవాలి. దానివల్ల మనకు చాలా హెల్ప్ అవుతుందని. ఆ అమ్మాయి ఇమ్మీడియేట్‌గా చాలా కోపంగా అన్నమాట. జనరల్‌గా మనం భక్తి ఉందా లేదా అది సెకండరీ. కానీ ఎవరైనా మన ఇంటి దగ్గర వచ్చి నిలబడి మనతో మాట్లాడేటప్పుడు కనీస మర్యాదనమాట. వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వడం. కానీ ఆ అమ్మాయి అలా కాదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నాకొద్దు ఈ బుక్కు. నేను తీసుకోను. నాకసలు దేవుడి మీద నమ్మకమే లేదు. ఎంత ఫోర్స్‌గా వచ్చిందంటే ఆ అమ్మాయి నోటి నుంచి చాలా స్ట్రెయిట్‌గా వచ్చిందనమాట మాట. అయినా మా గ్రూప్‌లో ఏంటంటే ఒక మాతాజీ కొంచెం ఆ అమ్మాయికి ఓకే. నీకు నమ్మకం లేదా దేవుడి మీద? దీనికి నీకు నమ్మకంతో పని లేదు. జస్ట్ చదువు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే నువ్వు స్ట్రెస్ ఫ్రీ అవుతావు. కొంచెం నీకు బావుంటుంది. చదువు జస్ట్ నీకు నమ్మకం ఉండక్కర్లేదు అనంటే, లేదు నాకిష్టం లేదు నేను తీసుకోను అని చెప్పింది. చెప్పిన తర్వాత కొంచెం సేపు మాట్లాడారనమాట. ఇలా ఆహ్, మనకి అనిపిస్తుంది. మనకి భగవంతుడు అనేవాళ్ళు లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది?
కొన్ని అన్నీ నీకు ఇష్ట ప్రకారం ఒకవేళ భగవంతుడు లేకపోతే నీ లైఫ్ అంతా నీ కంట్రోల్‌లోనే ఉండాలి కదా! ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకు కొన్నిసార్లు మనం బాధపడతాం? ఎందుకు మనం కొన్నిసార్లు హ్యాపీగా ఉంటాం? ఇదంతా ఎందుకు జరుగుతుంది? భగవంతుడు లేకపోతే ఇదంతా ఎవరు చేస్తున్నారు? కృష్ణ కాకపోతే ఎవరో ఉండాలి కదా! ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు ఉండాలి కదా! ఇలా చాలా సేపు మాట్లాడారనమాట. ఫైనల్‌గా ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి నమ్మకం ఉంది. నా కోసం నేను తీసుకోను ఈ బుక్కు. నేను భగవద్గీత బుక్ తీసుకుంటాను. కానీ మా ఫాదర్‌కిస్తాను. అంటే ఏంటి ఆ అమ్మాయికి ఒకవేళ నమ్మకం లేకపోతే వాళ్ళ ఫాదర్‌కి ఇష్టం ఉన్నా సరే ఆ అమ్మాయి తీసుకోకూడదు. కానీ ఆ అమ్మాయి తీసుకుందంటే దాని అర్థం ఏంటి? ఈ రోజుల్లో అమ్మాయికి ఒక 24, 25 అలా ఉంటాయేమో. ఏంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయిందనమాట. నేను దేవుడిని నమ్మను. అందరూ ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఇలా సినిమాల్లో హీరోలు ఏదో చెప్తారు దేవుడి మీద నమ్మకం ఉంది. లేతే హీరోయిన్ ఏదో చెప్తుంది. ఇవన్నిటి ఇన్‌ఫ్లూయన్స్ అనమాట. సగం ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయన్స్, కొంచెమేమో సినిమాలు వాటిలి ఇన్‌ఫ్లూయన్స్. మాకు నమ్మకం లేదు అని చెప్పుకోవడం గొప్ప. ఆ రకంగా చెప్పుకొని ఆ అమ్మాయి ఆ బుక్‌ని ఇనీషియల్‌గా రిజెక్ట్ చేసింది. తర్వాత అర్థం చేసుకుందనమాట. అమ్మాయికి నమ్మకం ఉంది కాబట్టి బుక్ తీసుకుంది. అలా ఏంటంటే ఆహ్, ఇలా హ్మ్. తర్వాత ఇలా ఏంటంటే ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, జ్ఞానం అనేది ఒకవేళ కర్మ ఫలితాన్ని త్యాగం చేయలేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకో. దానివల్ల నీ ఒరిజినల్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత దానికంటే ఇంపార్టెంట్ ధ్యానము. ఈ ధ్యానం చేయడం వల్ల ఏంటంటే, మనకి భగవంతుడి పట్ల భగవంతుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, ఈ ధ్యానం కంటే ఇంకా బెటర్ త్యాగమే బెటర్ అని చెప్తున్నారనమాట. ఎందుకంటే, ఈ త్యాగంలో మనకి మనశ్శాంతి లభిస్తుంది అనే విషయం భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ శ్లోకాలన్నిటిలో ఆహ్, ఎప్పుడైతే ఈ శ్లోకాల్లో ఈ 3 శ్లోకాల్లో అంటే 3 అని కాదు ఫస్ట్ నుంచి 8థ్ శ్లోకం నుంచి 12థ్ శ్లోకం వరకు తీసుకుంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 8థ్ శ్లోక ప్యూర్ భక్తి, శుద్ధ భక్తి గురించి మాట్లాడుతుంది. రెండవ శ్లోకం అంటే 9వ శ్లోకం అన్నమాట. 9వ శ్లోకంలో ఏంటంటే సాధన భక్తి గురించి చెప్తున్నారు. రూల్స్, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవ్వాలి అని. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే థర్డ్ దానిలో థర్డ్ విధి విధానాలు పాటించమని. సెకండ్‌ది విధి విధానాలు భక్తి యోగానికి కర్మను త్యాగం సంబంధించి చే చెప్తున్నారు. థర్డ్‌ది అంటే 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేయండి అని చెప్తున్నారు. సో, ఓకే. అది కూడా వీలు కాదు అనంటే, ఆ కృష్ణుడికి సంబంధించిన కర్మలు కాదు. నువ్వు ఏ కర్మలైనా చెయ్యి. కానీ వాటి రిజల్ట్‌ని నువ్వు త్యాగం చేసేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ అది కూడా నీ వల్ల కాదు అంటే, జ్ఞానాన్ని ఆర్జించుకో. దానివల్ల ఏంటంటే, నీ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత తర్వాత అది కూడా నా వల్ల కాదు అని అనుకుంటే దానికంటే బెటర్ ధ్యానమని, దానికంటే బెటర్ త్యాగమని అలా భగవంతుడు చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా! ఇప్పుడు భక్తి అనేది అంటే ఇవన్నీ శ్లోకాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తిలో మనం కొన్ని సార్లు మన ఇంటర్నల్‌గా ఉన్న సెన్సెస్ లైక్ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వాటిని మనం ఉపయోగిస్తాం. కొన్నిసార్లు మనం భక్తి చేసేటప్పుడు ఎక్స్‌టర్నల్ సెన్సెస్‌ని వాడతాం అనమాట. అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నోరు ఇలాంటివన్నీ వాడతాము. అయితే ఈ ఇంటర్నల్ సెన్సెస్‌లో మనం ఏం నేర్చుకున్నామండి? ఫస్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు? నీ మనస్సుని నా పట్ల నా యందు కేంద్రీకరించు, లేకపోతే నీ బుద్ధిని కేంద్రీకరించు అని చెప్పారనమాట. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ప్రాసెస్ భగవంతుడిని చేరుకోవడానికి. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? అది కాకపోతే భక్తి యోగానికి సంబంధించిన విధి విధానాలన్నిటిని ఫాలో అవ్వమన్నారనమాట. విధి విధానాలన్నీ ఫాలో అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మనం మార్నింగ్ మంగళారతికి లేవడము, తర్వాత బుక్స్ చదవడము, చాంటింగ్ చేయడం ఇవన్నీ చూసామనమాట. ఇది కూడా డైరెక్ట్ ప్రాసెస్ అనమాట భగవంతుడిని చేరుకోవడానికి. ఎందుకు? దీనిలో కూడా భక్తి అనే కాంపోనెంట్ ఉంది కాబట్టి. సో, ఇది కూడా మంచిదే. ఇవన్నీ ఇంటర్నల్‌గా మన మనస్సుని, బుద్ధిని వాడి మనం భగవంతుడిని అప్రోచ్ అవుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మన బాహ్య ఇంద్రియాలని అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇలాంటివన్నీ. ఇలాంటివన్నీ వాడి కూడా మనం భక్తి చేయొచ్చనమాట. ఆ భక్తిలో ఎలా ఉంటుంది? ఇది మనం కృష్ణుడికి సంబంధించిన పాస్ట్ టైమ్స్ లీలలు వినడము, జపం చేయడము ఇవన్నీ కూడా ఎక్స్‌టర్నల్ సెన్సెస్ ద్వారా చేసినవి. అయితే ఇది కూడా డైరెక్ట్ ప్రాసెసే అన్నమాట. అయితే మనకి ఇంకొక ప్రాసెస్ ఉంది. అదేంటది? ఇండైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట.
అందులో ఏం చెప్తున్నారు? ఓకే. అక్కడ మనం కృష్ణాని మనం సెంటర్‌లో పెట్టట్లేదు. కృష్ణాని పక్కన పెడుతున్నాము. పెట్టి ఓన్లీ కర్మలు చేస్తున్నాము. త్యాగాన్ని భగవంతుడికిచ్చేస్తున్నాము. సారీ త్యాగాన్ని రిజల్ట్‌ని మనం త్యాగం చేసేస్తున్నామనమాట. లేకపోతే జ్ఞానాన్ని అర్జించడము, ఇది ధ్యానం చేయడం, ఇవన్నీ ఏంటంటే దీనిలో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ మెథడ్‌లనమాట. ఒకటి ఎలివేటర్ అయితే ఇంకోటి స్టెప్స్ లాగా వెళ్ళడం. డైరెక్ట్ మెథడ్‌లో 8, 9 శ్లోకాలు మనకొస్తాయి. ఈవెన్ పదవ శ్లోకం కూడా మనం డైరెక్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా భక్తి యోగానికి కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేస్తున్నామనమాట. కాకపోతే ఇది ఇమ్మీడియేట్ రిజల్ట్ ఇవ్వదు. 9థ్ శ్లోకాస్‌లో ఏంటంటే ఇమ్మీడియేట్ రిజల్ట్ అనమాట. అంటే ఏంటి? మనకి రిజల్ట్ ఇక్కడ మెటీరియల్ రిజల్ట్ కాదండి. భౌతికపరమైన రిజల్ట్ కాదు. ఆధ్యాత్మిక పరమైన రిజల్ట్. అంటే భగవంతుడితో అటాచ్‌మెంట్ పెరుగుతుందనమాట. 8, 9 శ్లోకాల్లో. 10వ శ్లోకం ఓకే. కానీ 11, 12 శ్లోకాల్లో ఏంటంటే ఇవి మనం మెట్ల ద్వారా పైకెళ్ళడం అనమాట. చాలా టైం పడుతుంది. స్లోగా వెళ్తాము. అయితే భగవంతుడు ఓవరాల్‌గా ఏం కంక్లూడ్ చేస్తున్నారంటే, ఈ అన్నిటిలోకి భక్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మనం భక్తి ఆహ్, భక్తిని మనం చేస్తూ ఉంటామో, ఇది ఓవరాల్‌గా అన్నీ కవర్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం మిగతా వాటిల్లో ఏమనుకున్నామండి, ఈ కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేయడం, వేరే డివోటీస్‌కి హెల్ప్ చేస్తున్నాము. ఓకే. బానే ఉంది. ఇంకొక దానిలో ఏంటి మనకి కృష్ణ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ డెకరేషన్‌లు తర్వాత మందిరాన్ని అలంకరించడము, లేకపోతే ఎవరైనా ఏవైనా చిన్న ఏదైనా చిన్న చిన్న పనులేవైనా చేస్తున్నారనుకోండి టెంపుల్‌లో, వాళ్ళకేమైనా హెల్ప్ చేయడాలు ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం పడుతుందనమాట. మన ప్యూరిఫికేషన్ జరగాలి. మన మనసు పవిత్రంగా అవ్వాలి. అప్పుడు మనకి స్లోగా ఆ స్టేజ్‌కి చేరుకుంటామనమాట. ఇదంతా ఇండైరెక్ట్ ప్రాసెస్‌లోకి వస్తుంది. హ్మ్. అయితే ఈ కృష్ణ భక్తి ఎప్పుడైతే మనం చేస్తామో, సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ కానీ, దేశభక్తి ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయండి. ప్రత్యేకించి ఒక్కొక్క దానికి మనం టైమ్‌ని కేటాయించాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఎవరినైనా ఇప్పుడు మనం భక్తులం కాకపోయినా, ఎవరైనా భక్తి చేసే వాళ్ళని చూస్తే ఆటోమేటిక్‌గా ఎలాంటి వాళ్ళకైనా సరే మోస్ట్‌లీ మరీ వాళ్ళకి రాక్షస స్వభావం ఎక్కువుంటే మనం ఏం చేయలేము కానీ, జనరల్‌గా ఎవరైతే మంచి భక్తుల్ని చూస్తే వాళ్ళలో ఒక తేజస్ అనేది కనిపిస్తుందనమాట. ఆటోమేటిక్‌గా మనం కూర్చున్న వాళ్ళం కూడా లేచి మనకు తెలియకుండానే కొన్ని సార్లు జరిగిపోతుందనమాట. నించోవాలని వెంటనే అనిపిస్తుంది. ఏంటి అంటే మనకక్కడ భక్తి, గౌరవం వాళ్ళ వాళ్ళ భక్తి అంత చక్కగా చేయడం వల్ల వాళ్ళ పట్ల మిగిలిన వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా గౌరవం అనేది వస్తుందనమాట. తర్వాత ఎవరైతే భక్తులో వాళ్ళు కూడా సంఘ సేవ చేస్తారు. ఏ రకంగా ఆహ్, మిగతా మిగతా జీవుల యొక్క ఆత్మకి వాళ్ళు సాయం చేస్తారనమాట. మామూలుగా సంఘ సేవకులైతే ఏం చేస్తారు, బాడీకి హెల్ప్ చేస్తారు. ఫుడ్ ఇవ్వడము, లేకపోతే బట్టలివ్వడము, లేకపోతే ఒక షెల్టర్ మన ప్రభుత్వం కూడా చాలా ఏవో సె కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది కదా! ఫ్రీ హౌస్ అని, లేకపోతే ఫ్రీ కరెంట్, లేకపోతే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సులవి స్టార్ట్ చేశారు లేడీస్‌కి. ఇలాంటివేవో చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఎప్పుడైతే ఎవరైతే భక్తులుంటారో వాళ్ళేం జేస్తారండి, వాళ్ళకి ఒకవేళ కారుందనుకోండి, వాళ్ళ కార్‌లో ఫ్రీగా అందరిని టెంపుల్‌కి తీసుకొనెళ్తారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే రమ్మంటారు, ఉండమని చెప్తారు. వాళ్ళతో పాటు భక్తి చేసే అవకాశం ఇస్తారు. ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి కృష్ణ ప్రసాదం ఇస్తారు. అంటే ఈ కృష్ణ భక్తి అనేది పూర్ణత్వ స్థితి అని చెప్పారు గదా! ఎందుకంటే దానిలో అన్నీ ఉంటాయన్నమాట. అన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒక సంఘానికి లేకపోతే ఒక సమాజానికి, ఒక దేశానికి ఏమేం కావాలో అవన్నీ గూడా దీనిలో ఇంక్లూజివ్ అన్నమాట. అన్నీ గూడా ఇందులో ఉంటాయి. ఈ కృష్ణ భక్తి అనే దానిలో. అందుకే ఇది పరిపూర్ణం అన్నమాట. దీనిలో ఇది లేదు లేతే కృష్ణుడు ఎలాగైతే కంప్లీట్ పూర్ణుడో అలాగే ఆయనకి సంబంధించిన భక్తి కూడా కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. దీనిలో ఇది లేదు, లేకపోతే ఇది బాలేదు అని చెప్పడానికి ఏముండదు. అన్ని యాస్పెక్ట్స్ చాలా చక్కగా ఉంటాయన్నమాట అన్నీ కూడా ఈ కృష్ణ భక్తి అనే దానిలో. తర్వాత మనం ఆహ్, ఈ భక్తిలో జనరల్‌గా మనకి ఆ 5 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం కంపల్సరీ చేయాల్సినవి. ఒకటేంటంటే మనం ఎవరైతే భక్తి వృక్ష అటెండ్ అయ్యారో వాళ్ళకి ఇవన్నీ ఐ మీన్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఒకటి చాంటింగ్ ప్రతిరోజు జపం చేయడము, తర్వాత భాగవతం చదవడము, లేకపోతే హోలీ ధామ్‌కి అంటే
పుణ్యస్థలాలకి వెళ్ళడము, తర్వాత ఇంకా భక్తులతో ఎప్పుడు భక్తుల సంఘంలో ఉండడము, తర్వాత డీటీ వర్షిప్ చేయడము. అంటే విగ్రహారాధన చేయడం. కృష్ణుడి విగ్రహాన్ని ఆరాధించడం. ఈ 5 చాలా చాలా భక్తిలో ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక్కసారి చెప్తానండి. జపం చేయడం ప్రతిరోజు జపం చేసుకోవడం, విగ్రహారాధన చేయడం. మనం రోజు జపం చేస్తున్నాం. 4 గంటలకో, 3 గంటలకో ఎవరి టైంని బట్టి వాళ్ళు లేచి ప్రతిరోజు 16 మాలలు మినిమమ్ 16 మాలలు జపం చేయడము. నెక్స్ట్ ప్రతిరోజు మంగళారతి చేయడము. అంటే డీటీ వర్షిప్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఆ డీటీ వర్షిప్ చేయడం, విగ్రహారాధన చేయడము. నెక్స్ట్ ఇంకా భాగవతం ప్రతిరోజు చదవాలి, వినాలి. ఈ 2 కూడా ఇవన్నీ ఏంటంటే మనకి రోజు ఎలా స్నానం చేస్తున్నామండి, ఎలా బ్రష్ చేస్తున్నాము, టైంకి 3 పూట్ల తింటున్నాం కదా! ఇవన్నీ ఎవరు మనకు చెప్పక్కర్లేదు. రోజు వచ్చి నువ్వు బ్రష్ చెయ్యి అని మనకెవరు చెప్పరు. లేకపోతే నువ్వు రోజు స్నానం చెయ్యి అని ఎవ్వరు చెప్పరనమాట. ఆకలేసినప్పుడు నువ్వు తినాలి, తినాలి, ఇది తిను, ఇది తిను అని ఎవరు మనకు చెప్పరు. మనకు ఆకలేసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా తినేస్తాం. ఇవన్నీ ఎంత న్యాచురల్‌గా అయితే జరిగిపోతున్నాయో, ఈ కృష్ణ భక్తి అనేది కూడా మన లైఫ్‌లో అంత న్యాచురల్‌గా జరిగిపోవాలి. జపము, డీటీ వర్షిప్ అంటే విగ్రహారాధన, నెక్స్ట్ హోలీ ధామ్‌లో ఉండడం, పుణ్యస్థలాల్లో వృందావన, లేకపోతే మాయాపూర్ అలాంటి ప్లేసుల్లో ఉండడము. నెక్స్ట్ భక్తుల సాంగత్యంలో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యం నుంచి దూరమవుతామో, అక్కడితో మన భక్తి క్లోజ్ అయిపోతుందనమాట. భగవంతుడిని ప్రార్థించాలి. మాయ చాలా పవర్‌ఫుల్. మనం ఈరోజు భక్తిలో బాగా ఉన్నాము, లేకపోతే భక్తుల సాంగత్యం తీసుకుంటున్నాము అని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో నెక్స్ట్ రోజే ఆ హ్యాపీనెస్‌కి భగవంతుడు కాదు, మాయాదేవి దానికి రిజల్ట్ చూపిస్తుందనమాట. నువ్వేం అంత గొప్ప భక్తురాలివేం కాదు, లేకపోతే భక్తుడు కాదు. చూసుకో నేను చూపిస్తాను నీకు అని చెప్పేసి నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ మొమెంట్ మనకి భక్తిలో మనం పడిపోయామేమో అని మనకి భయమేసేటట్టు సిట్యుయేషన్ కలుగుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ 5. ఆహ్, ఇంకా మనకి ఈ జపం చేసేటప్పుడు కూడా మనకి చాలా సార్లు మైండ్ అటు ఇటు అవుతూ ఉంటుంది కదా! దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారంటే పర్వాలేదు మైండ్ అటు ఇటు వెళ్ళిపోయినా పర్వాలేదు. కాకపోతే అన్నిటిని ఆ మైండ్‌ని తీసుకొనొచ్చి మళ్ళీ ప్లేస్‌లో పెట్టాలి. అభ్యాసం చేస్తూనే ఉండాలనమాట. మనం సాధక భక్తులం కాబట్టి మనకు అభ్యాసం అనేది చాలా చాలా అవసరము. ఎంత ఎక్కువ చేస్తే మనం అంత మంచిగా భక్తిలో పురోగతి చెందుతామనమాట. అది. ఆహ్, ఒక ఇంగ్లీష్‌లో ఒక ప్రోవెర్బ్ కూడా ఉందనమాట. దాని అర్థం ఏంటంటే రిపీటెడ్‌గా చేసేవేంటంటే మనకి ప్రాక్టీస్ అయిపోతాయన్నమాట. అది మన హాబిట్ అయిపోతుంది. ఏదైనా ఒక పనిని మనం అదే పనిగా చేస్తూ ఉన్నామనుకోండి. అదేదైనా మంచిదైనా, చెడ్డదైనా మనం అలా చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ అవర్ హాబిట్ అని ఇంగ్లీష్‌లో ఒక ప్రోవెర్బ్ ఉంది. ఆ ప్రోవెర్బ్‌కి మీనింగ్ అన్నమాట అది. అయితే అలాగే భక్తి అనేది కూడా ఏంటంటే ఇప్పుడు రోజు కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆ వాకింగ్ అనేది వాళ్ళకి రోజు చేయగా ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత వాకింగ్ చేయలేకపోతే వాళ్ళు ఉండలేరనమాట. ఒకరోజు వర్షం పడిందంటే, అయ్యో! వర్షం పడిపోయింది, చేయలేకపోయామని బాధపడిపోతూ ఉంటారు. అలాగే ఏంటంటే, భక్తి అనేది కూడా ఏంటంటే, మనకి ఒక హాబిట్ లాగా అయిపోవాలి. ఎప్పుడైతే మనకి భక్తి హాబిట్ అవుతుందో, ఎవ్వరు మనల్ని ఇంక ఆపలేరనమాట. కృష్ణ చాలా సాటిస్ఫై అవుతారు మనల్ని చూసి. అది అండి ఈరోజు ఈ 5 శ్లోకాల్లో సీక్వెన్స్‌లో చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ ప్యూర్ భక్తి, అది వల్ల కాకపోతే సాధన భక్తి, సాధన భక్తి కూడా కాకపోతే ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం, అదే కృష్ణ కర్మలు అని చెప్పారు భగవంతుడు. అది కూడా అవ్వకపోతే కర్మ ఫలితాన్ని త్యాగం చేయమన్నారు. అది కూడా అవ్వకపోతే జ్ఞానాన్ని సముపార్జించడం, భగవంతుడి పట్ల ధ్యానం చేయడం. తర్వాత మనం స్లోగా ఆ త్యాగం కర్మల ఫలితాన్ని త్యాగం చేసుకోవడం. మళ్ళీ మనం అలా ప్యూర్ భక్తి స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. అదనమాట ఈరోజు ఈ 3 శ్లోకాల్లో చెప్పింది. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, ఒక చిన్న డౌట్ నాకు చెప్పండి. గుర్తులేదు. అందుకే అడుగుతున్నా మాతాజీ. ఇప్పుడు మనం కర్మల్ని చేసి ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్మ చేసామనుకోండి మాతాజీ, దానివల్ల వచ్చే ఫలితాన్ని త్యాగం చెయ్యాలి అంటే హ్మ్. ఆ యొక్క రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు. అంతేనా? మాతాజీ దాన్ని మనం వాడాలి మాతాజీ. ఫలితాన్ని ఆలోచించకూడదు. తర్వాత సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి. మీకు దగ్గర బాగా డబ్బులొస్తున్నాయి. అంటే మీకు బాగా సాలరీ వస్తుందనుకోండి. దాన్ని కృష్ణుడికి లేకపోతే ఏదైనా మందిరానికో లేకపోతే అది కూడా కాకపోయినా ఇప్పుడు సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా మాతాజీ. హ్మ్. కొంతమందొచ్చి మేమేదో గుడి కడుతున్నామనో, లేకపోతే అన్నదానం చేస్తున్నామనో అలా అలా వస్తూ ఉంటారు కదా మాతాజీ. అలాంటి యెస్ వాళ్ళకి మాతాజీ. ఇవ్వొచ్చనమాట. కాకపోతే ఒకటి మనం
మనం చేసే దానం ఎప్పుడు కూడా మంచి దానం అయ్యి ఉండాలి. అపాత్ర దానం చేయకూడదనమాట. ఎదుటి వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నదానానికని ఇచ్చారు. వాళ్ళు అన్నదానం చేస్తున్నారో లేదో మనకు తెలీదు. హ్మ్. మాతాజీ. అది ఓకే. చూసుకోవాలనమాట. అన్నదానం చేయకుండా వాళ్ళు వాళ్ళ ఓన్‌కి ఏదైనా సొంతానికి ఏదైనా వాడుకుంటున్నారేమో అలాంటివి చూడాలి. అప్పుడు మనకి పుణ్యం వస్తుందనమాట. అలాంటి కర్మలు చేయడం వల్ల. పుణ్యకర్మలు చేస్తే. ఓకే. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామాలండి. మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ హరే ఒక కృష్ణ సందేహం. మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ హరే దండవత్ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే ఎవరో కృష్ణ క్వెషన్ మాతాజీ, అడుగుతున్నారు. దండవత్ ప్రమాణం. హరే ఆ! కృష్ణ ప్రణామం మాతాజీ, మాతాజీ. ప్రణామాలు. దండవత్ హరే ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మరి ఫస్ట్ మనకి భక్తిలో స్థాయిలో ఫస్ట్ ఇది మనము మన మనస్సుని పూర్తిగా భగవంతుని ముందు లగ్నం చేసి భక్తితో సేవ చేయాలి. అంటే సాధ్య భక్తి కదా! అంటే అది మన మనస్సుని భగవంతుని పట్ల లగ్నం చేయటం అంటే అది ఒక విధంగా ధ్యానం కిందకొస్తుందా మాతాజీ? భక్తితో అంటే ఇప్పుడు సేవ. జప మెడిటేషన్ ఉందనుకోండి. మన హ్మ్. జపం ఉందనుకోండి. అది కూడా ధ్యానమే కదా మాతాజీ. అది కూడా ఓకే. ఒక టైప్ ఆఫ్ ధ్యానమే. కానీ అది మనం దేని మీద చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అన్ని ధ్యానాలు రావు. భగవంతుడి మీద మన హ్మ్. కృష్ణ మీద మాత్రం చేస్తే అది కూడా మన మనస్సుని, బుద్ధిని పంచుకున్నట్లే. అయితే మాతాజీ ఇప్పుడు మామూలుగా స్వామివారు చెప్పారు కదా! వన్ బై వన్ స్టెప్‌గా. ఇది హ్మ్. ఫస్ట్ ఏమో సాధ్య భక్తి చెప్పారు. 2 సాధన భక్తి చెప్పారు. తర్వాత హ్మ్. కృష్ణ సంబంధమైన కర్మలని చెప్పారు. విధి విధానాలు అలా చెప్పుకుంటూ వచ్చారు హ్మ్. కదా మాతాజీ. హ్మ్. తర్వాత ఇప్పుడు జ్ఞానంని సముపార్జించమని చెప్తారు లాస్ట్‌కి. తర్వాత హ్మ్. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది అన్నారు కదా! హ్మ్. అంటే మనం ముందు ధ్యానానికి ప్రయారిటీ ఇవ్వాలా అక్కడ? తర్వాత జ్ఞానానికా మాతాజీ? అంతే. అంతే మాతాజీ. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే మాతాజీ జ్ఞానం వస్తేనే అప్పుడు మనం ఓకే. ఇప్పుడు మీరు స్క్రిప్చర్స్ చదివారు. శాస్త్రాలవి చదువుతున్నారు గదా! చదివేటప్పుడు ఓకే. మనం ఏదో ఒక నాలెడ్జ్ పనికిరాదు కదా మాతాజీ. ఇప్పుడు నేనేదో సైన్స్, సోషల్ అలాంటివి ఏదో చదువుతానంటే దానికి కృష్ణకి సంబంధం లేదు. అక్కడ మనకు అర్థం కాదు. ఇప్పుడు స్క్రిప్చర్స్ చదువుతున్నాం అనుకోండి. జ్ఞానం అంటే కృష్ణ సంబంధమైన జ్ఞానం. ఎప్పుడైతే మనం అది చదువుతాం ఓకే. మనల్ని డ్రైవ్ చేసే ఒక అథారిటీ ఉన్నారు. అది కృష్ణుడు అని అప్పుడు మనం ధ్యానం చేస్తామనమాట. అంటే ఏంటి ఓహో! ఆహ్, ఆ రివర్స్‌లో ఏ విధంగా అయినా జరగొచ్చు మాతాజీ. కొంతమందికేంటంటే ఫస్ట్ భగవంతుడి పట్ల చాలా ఎఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్షన్‌తో శాస్త్రాలు చదువుతారు. కొంతమందికి ఎలా జరుగుతుంది, ఫస్ట్ శాస్త్రాలు చదివిన తర్వాత ఓకే. శాస్త్రాల కంటే మనకి భగవంతుడి మీద ధ్యానం చేయడం అది ఇంపార్టెంట్ అని రియలైజ్ అవుతారనమాట. ఓహ్! ఓకే కానీ మాతాజీ. సో జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. హ్మ్. ఎందుకంటే అది ఒక ఆల్రెడీ విష్ మనం భగవంతుడి హ్మ్. మీద మనకు ఆ ఫోకస్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఆ హ్మ్. రకంగా చూసుకుంటే, ఆ రకంగా జ్ఞానం కంటే ధ్యానం గొప్పదనమాట. అయితే మాతాజీ ఇప్పుడు లాస్ట్ స్టెప్స్ కదా మాతాజీ ఇవి. లాస్ట్‌కి ఇగ లాస్ట్ మీరు ఏ ఆప్షన్ అన్నా తీసుకోండి కనీసం అని చెప్తున్నారు కదా భగవంతుడు. ఆ! ఇప్పుడు అవును. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని గనక తీసుకున్నట్లయితే వాళ్ళకప్పుడు రుచొస్తుంది. అప్పుడు ధ్యానం చేయగలుగుతారని. అంతే గదా? ఓకే. ఆ! అంటే హైరార్కీలో మీ క్వెషన్ అర్థమైంది మాతాజీ. హైరార్కీలో ఏంటంటే లాస్ట్ జ్ఞానం ఉంటుందనమాట. దానికంటే బెటర్ ధ్యానం. దానికంటే బెటర్ త్యాగము. దానికంటే బెటర్ కృష్ణ కర్మలు అవి చేయడం. దానికంటే బెటర్ భక్తి యోగంలో ఉండే విధి విధానాలను ఫాలో అవ్వడం. దానికంటే బెటర్ సాధన భక్తి. దానికంటే బెటర్ సాధ్య భక్తి. భక్తి. ప్యూర్ భక్తి. అది హైరార్కీ. అయితే ధ్యానం తర్వాతే జ్ఞానం వస్తుంది. అంతేగా ఆ! మాతాజీ? అంతే. జ్ఞానమే అంతే మాతాజీ. ఫస్ట్ స్టెప్. తర్వాత జ్ఞానం. రైట్. రైట్ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామ్ దండవత్ మాతాజీ. ప్రణామాలు హరే మాతాజీ. కృష్ణ. కృష్ణ హరే కృష్ణ అంటే మాత, దండ భగవంతుని ప్రణామ గురించి మాతాజీ. పూర్తిగా దండ తెలుసుకున్నాక ప్రణామం. అంటే జ్ఞానం అన్నది మాత్రం భగవంతుని యొక్క లీలలు విభూతులు అన్ని తెలుసుకున్నాక జ్ఞానం అన్నది వస్తుంది. జ్ఞానం వచ్చాక భగవంతుడి గురించి తెలుసుకున్నాకే భక్తి కూడా ప్రారంభమవుతుంది కదా మాతాజీ. ఆ! అంతే మాతాజీ. అప్పుడు ధ్యానంలో కూడా మనకి కరెక్ట్ ఇది దొరుకుతుంది. ఒక దృఢ నిశ్చయం గాని సంకల్పం అన్నది అక్కడ దొరుకుతుంది అన్నది మనం చూసుకోవచ్చా మాతాజీ. హరే కృష్ణ. ఆ! అవును మాతాజీ. భగవంతుడి పట్ల చేయాలి అనంటే మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి. కోరిక ఉండాలి భగవంతుడి గురించి. ఇప్పుడు మీరెవరో నాకు తెలియకపోతే నాకు మీ మీద ఎలా మాతాజీ ఇష్టం ఉంటది? మీకు తెలిస్తేనే కదా నాకిష్టం ఉంటుంది. ఎస్ మాతాజీ, ఓకే. ఎస్ ఈ మాతాజీ. మాతాజీలో ఈ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నేను మాతాజీతో కలిసుంటే నాకవన్నీ నేను నేర్చుకోవచ్చు అని. ఆ జ్ఞానం అనేది ఉండాలి నాకు ముందు మీ గురించి. ఎస్ మాతాజీ, ఎస్. అప్పుడు నేనలా మీతో నేను రిలేట్ అవ్వగలుగుతాననమాట. అది
అదే మనకి కూడా భగవంతుడి పట్ల ఆ రిలేషన్ ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో ఆయన పట్ల భక్తి ప్రేమ పెరుగుతుంది. అంటే ఆయన ద్వారా జ్ఞానం తీసుకోవడం ద్వారా, అంటే మీ అందరి ద్వారా మీకు జ్ఞానం తీసుకుంటున్నాం మాత్రం తీసుకోవడం ద్వారా ఏంటంటే మాలో కొంచెం భక్తి అన్నది మొదలవుతుంది. మొదలైనప్పుడు ఒక మెడిటేషన్ అని చేసిన ఒక ధ్యానం, ఒక మన జపంలో కూర్చున్న దాని మీద రుచి అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ రైట్. మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ హరే కృష్ణ. కొంతమంది సుకృతి ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్ గా అది కూడా అవసరం ఉండదు కదా మాతాజీ, డైరెక్ట్ గా ధ్యానం చేయగలుగుతారు సుకృతి అంటే ఉన్న వాళ్ళు. వాళ్ళకి అదంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మాతాజీ. ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ కొంత సుకృతి అదే పుణ్యం అనేది ఇదాక చెప్పుకున్నాం కదా మాతాజీ. కొన్ని అవును పుణ్యకర్మలు అవి హాస్పిటల్ కట్టడాలు అవన్నీ. అలాంటి అవును పుణ్యకర్మలు ఏవో వాళ్ళు ఆల్రెడీ చేశారనమాట. అందుకే వాళ్ళు ఈజీగా భక్తిలోకి వచ్చేస్తారు. ఓకే. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. డైరెక్ట్ గా భక్తిలోకి వస్తున్నాము అనే వాళ్ళకి మాత్రం కొంచెం దాని గురించి ఒక జ్ఞానం అనేది, ఒక అండర్స్టాండ్ అనేది వినడం ద్వారానో చదవడం ద్వారానో కొంచెం తెలియాలి, బేసిక్స్ కదా మాతాజీ. వాళ్ళు ఆల్రెడీ ముందే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ భక్తిలో ముందు జన్మలోనే వాళ్ళు ఉన్నారు మాతాజీ. వాళ్ళకైతే అది ఓకే. అసలు ఈ జన్మలో అసలు తెలియని వాళ్ళు ఏదో చేస్తున్నారు, అసలు అది ఏంటో అని తెలుసుకోవాలి కదా మాతాజీ. అందుకని వాళ్ళకంతా వాళ్ళకి చాలా బాగా స్టార్టింగ్ జరుగుతుంది. అదే మాతాజీ ఇప్పుడు చెప్పింది అదే కదా మీరు. yes, సో మాతాజీ అందుకే కృష్ణ భగవానుడు ముందు జ్ఞానం చెప్పి తర్వాత ధ్యానం చెప్పారు కదా మాతాజీ. అవును మాతాజీ, రైట్. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. దండవత్ ప్రణామాలండి. ధ్యానం అంటే దేని గురించి అండి? జ్ఞానం అంటే కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం మాతాజీ. జ్ఞానం కదండి, ధ్యానం. ధ్యానం అంటే ధ్యానం దేని అంటే గురించి? కృష్ణుడి మీద ధ్యానం, భగవంతుడు ఓ, పరమాత్మ మీద ధ్యానం అన్నమాట. ఓకే. తర్వాత పరమాత్మ మీద ధ్యానం చేయగా చేయగా అప్పుడు వాళ్ళకి భగవంతుడు రివీల్ అవుతారనమాట. ఇప్పుడు ఇప్పుడు 4 కుమారాస్ ఉన్నారు కదా మాతాజీ. వాళ్ళు కూడా ఇనీషియల్‌గా భగవంతుడు అంటే ఇంపర్సనలిస్ట్, అంటే భగవంతుడికి ఆకారం లేదు అలా అనుకుంటారు. ఎప్పుడైతే భగవంతుడిని చూస్తారో అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఆల్రెడీ చాలా భగవంతుడి ఇంపర్సనలిస్ట్ ఫార్మ్ మీద, అంటే నిరాకారం మీద వాళ్ళు చాలా ఆల్రెడీ చేసున్నారనమాట. అందుకే భగవంతుడిని చూడగానే వాళ్ళకి ఓకే. మేము ఇంత కాలం అనుకున్న ఆ నిరాకారుడు కాదు భగవంతుడు, అంటే ఆయనకి మంచి రూపం ఉంది. చాలా అద్భుతమైన రూపం ఉంది అని తెలుసుకుంటారనమాట. హరే కృష్ణ. అలా ఓకే. ఎగ్జాంపుల్ లాగా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు క్లాస్‌ని క్లోజ్ చేసేద్దామండి. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, కృష్ణ హరే రామ హరే రామ రామ హరే రామ రామ హరే హరే రామ 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 హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాద్ की जय, భగవద్గీత की जय. హరి బోల్. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ.